హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపక్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునే ప్రతి ఒక్కళ్ళు చూడదాకా ఒక అద్భుతమైన వీడియోని చూపిస్తున్నాను. ఇందులో ఏమేమి చెప్తున్నాను అనే కంటెంట్స్ ఇక్కడ మీకు క్లియర్ కట్గా ఒక లిస్ట్ లాగా మెన్షన్ చేశాను. మీ సమయాన్ని వృధా చేయకుండా స్టార్ట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఏం చేస్తామంటే, ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం కోడ్ని రాసిన కోడ్ని 0లు 1లుగా మారుస్తాం అన్నమాట, కంప్యూటర్కి అర్థం కావడానికి. ఇలా 0లు 1గా మార్చడాన్నే కంపైల్ అంటారు. ఇలా కంపైల్ చేసే సాఫ్ట్వేర్ని కంపైలర్ అంటారు. మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలో దానికి సంబంధించిన కంపైలర్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. ముందుగా కోడ్ రాస్తాం, తర్వాత 0లు 1లుగా మారుస్తాం, మార్చిన దాన్ని డైరెక్ట్గా రన్ చేసేస్తాం అన్నమాట. ఇదంతా కంప్లీట్గా ఎలా జరుగుతుందో ఈ బొమ్మలో చూద్దాం. సి లాంగ్వేజ్లో ముందు కోడ్ రాసామనుకోండి, మనం రాసిన కోడ్కి తగ్గట్టుగా ఫైల్స్ తీసుకొని కంపైలర్లోంచి అంటే ఆ సాఫ్ట్వేర్లోంచి 0లు 1లుగా మార్చేస్తుంది. అలా మారిన 0లు 1లు కంప్లీట్గా ఆ కంపైలర్లోనే రన్ అవుతాయి అన్నమాట. మనకు అవుట్పుట్ అనేది చూపిస్తుంది. అయితే సి లాంగ్వేజ్లో ఒకసారి 0లు 1లుగా ఏ సిస్టంలో మార్చామో అదే రకమైన హార్డ్వేర్ ఉన్న సిస్టంలోనే రన్ చేయాలి. అది హార్డ్వేర్ డిపెండెంట్. ఒక గీత ఎక్స్ట్రా పెట్టాను. అదే జావాలో అనుకోండి, సి లాంగ్వేజ్ లాగే టైప్ చేస్తాం, కావాల్సిన ఫైల్స్ తీసుకుంటుంది, 0లు 1లుగా మార్చడం మాత్రమే చేయదు. 0లు 1లుగా కాకుండా జావా బైట్ కోడ్ అంటారనమాట, ఆ విధంగా మారుస్తుంది. అలా మార్చిన బైట్ కోడ్ ఇక్కడ ఈ జావా విర్చువల్ మిషన్, ఇది జేవిఎం అంటే, అందులో ఎగ్జిక్యూట్ అవుతాయి. విండోస్లో రాసింది డైరెక్ట్ లినక్స్ మిషన్స్లో కూడా వర్క్ చేసుకోవచ్చు కాబట్టి దానికి అడిషనల్ గీత పెట్టలేదు నేను. ఇకపోతే స్ట్రక్చర్. ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి స్ట్రక్చర్ ఉంటుంది. మనకి ఎలాగైతే తల మొండెం ఉంటాయో అలాగే హెడ్ అలాగే బాడీ రెండు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పోతే ఇన్పుట్. ఒక బాడీలో మనం కావాలంటే మనకు నచ్చిన ఇన్పుట్ని కంప్యూటర్కి ఇస్తాము, అది ప్రాసెస్ చేస్తుంది ఖచ్చితంగా. తర్వాత దానికి కావాల్సిన అవుట్పుట్ అంటే మనకి ఏదైతే అవుట్పుట్ వస్తుందో అది చూపించమని మనం దానికి కమాండ్ ఇస్తాం. అయితే ఈ బాడీలోనే మనం వేరియబుల్స్ రాయొచ్చు. అంటే ఏదో ఒక మెమరీ ప్లేస్కి ఒక పేరు ఇచ్చేసుకొని దానిలో మనకు కావాల్సింది ప్లేస్ చేస్తాం. అది వేరియబుల్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. లేదా కాన్స్టెంట్స్ లేకపోతే ఫంక్షన్స్. ఒకవేళ ఇవేవి లేకుండా కూడా డైరెక్ట్గా రాయొచ్చు అన్నమాట. సరే, డేటా టైప్స్ అనేవి ఏంటో చూద్దాం. డేటా టైప్స్ అంటే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తామో దాన్ని కంప్యూటర్ ఎలా స్టోర్ చేస్తుందో దాన్ని డేటా టైప్ అంటామన్నమాట. ఇందులో 3 రకాలు ఉన్నాయి. నెంబర్ టైప్ అంటే నెంబర్స్ వైజ్గా. ఇక్కడ ఇంటూ ఫ్లోట్ అని చూపించాను కదా. ఇంట్ అంటే 1 2 3 ఇలాగ నెంబర్స్ని, ఫ్లోట్ అంటే 12.56 ఇలా పాయింట్ నెంబర్స్ని, పాయింట్ తర్వాత వచ్చే నెంబర్స్ని స్టోర్ చేస్తూ వస్తాయి. క్యారెక్టర్స్ అంటే ఒక్కొక్క అక్షరాన్ని క్యారెక్టర్ అంటారనమాట. స్పెషల్ టైప్ బూలెన్ అంటే ఏం లేదండి, ట్రూ కానీ ఫాల్స్ కానీ లేకపోతే 0 కానీ 1 కానీ ఇలా ఏదో ఒక 2 వాల్యూస్నే స్టోర్ చేసుకుంటుంది. చూడండి, ఇక్కడ క్యారెక్టర్ అంటే ఇది ఒక బైట్ మెమరీ అనుకోండి. క్యారెక్టర్ 1 బైట్ తీసుకుంటే ఇంటీజర్ 2 బైట్ల మెమరీని ఆక్యుపై చేస్తుంది. ఫ్లోట్ అంటే 4 బైట్ల మెమరీని ఆక్యుపై చేస్తుంది. డబల్ 8 బైట్ల మెమరీని ఆక్యుపై చేస్తుంది. అంటే ఇది ఆక్యుపై చేసే మెమరీని బట్టి మనం దాంట్లో స్టోర్ చేయగలిగిన వాల్యూ పెరుగుతుందన్నమాట. ఓకేనా? ఇకపోతే కంపారిజన్. మనము ఎప్పుడైనా సరే ఖచ్చితంగా కంపారిజన్ చేసేటప్పుడు 2 వేరియబుల్స్ మధ్యలో కానీ 2 కాన్స్టెంట్స్ మధ్యలో కానీ చేస్తాం. అంటే ఏ బి అనేది 2 వేరియబుల్ అనుకోండి, ఏలో 3 బిలో 2 ఉంటే ఆ 2 ఈక్వలా కాదా ఇలా కంపారిజన్ చేయడం. లేదా ఏ అనేది 5 అనే నెంబర్ అయినా కాదా ఇలా కంపారిజన్ చేయడం. ఓకేనా? ఇకపోతే కండిషన్స్ అంటే ఏం లేదండి, మనం ఇఫ్ కండిషన్ అనేది వాడతాం. ఇఫ్ నేను నీ దగ్గరకు వస్తే నువ్వు నాకు అమౌంట్ ఇవ్వాలి, ఇలాంటివి చిన్న చిన్న కండిషన్స్ అనమాట. ఇక్కడ స్టేట్మెంట్స్ అలాగే వేరియబుల్స్ అని క్లియర్గా మెన్షన్ చేశాను. ఇకపోతే ఆపరేటర్ అంటే ఏదో ఒక పని చేసి పెట్టేది అనమాట. అర్థమెటిక్ ఆపరేటర్ అంటే మనకు చిన్నప్పటి నుంచి తెలిసినవే, ప్లస్ మైనస్ ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేటర్స్. అలాగే లాజికల్ అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఏ బి ఏది పెద్దది, ఇటువంటి లాజికల్గా చెక్ చేసేటప్పుడు ఈ లాజికల్ వాడతాం. బిట్ వైజ్ అంటే కంప్యూటర్ మెమరీ మీద పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ అన్నమాట. సరే, కంట్రోల్ స్ట్రక్చర్స్ అనేది ఇంకొక పార్ట్. ఇఫ్ లేకపోతే ఎల్స్. ఇఫ్ జరిగితే ఒకటి, ఎల్స్ జరిగితే ఇంకొక కండిషన్. ఇలా స్టేట్మెంట్స్ అనేవి డివైడ్ చేస్తూ వస్తాం. ఇకపోతే గో టు అంటే ఒక పర్టిక్యులర్ ఏరియా నుంచి కంట్రోల్ని ఇంకొక ఏరియాకి తీసుకెళ్తాం. కంట్రోల్ అంటే ఏం లేదండి, ఏ లైన్ దగ్గర అయితే ఎగ్జిక్యూషన్ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుందో దాన్నే కంట్రోల్ అని అంటారనమాట. స్విచ్కి సంబంధించి నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇక్కడ.
డ్రాప్ డౌన్ మెనూ, మనం మామూలుగా ఆన్లైన్లో ఏదైనా అప్లికేషన్స్ ఫిల్ చేసేటప్పుడు ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వస్తే అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా స్విచ్ చేసే పని ఇదేనన్నమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లూప్స్ అని అంటారన్నమాట. వైల్ లూప్, ఫర్ లూప్, డూ వైల్ లూప్. అంటే ఒక పనిని మనం సేవ్ చేసి పెడతాం, అదే పని రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది. ఒక కండిషన్ ఇస్తాము, ఆ కండిషన్ అయిపోయేదాకా జరుగుతుంది. ఇక ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ తీసుకొని, ఒక 10-15 స్టేట్మెంట్స్ తీసుకొని వాటికి ఒక పేరు ఇచ్చేస్తే అదే ఫంక్షన్. డైరెక్ట్గా ఆ పేరు పెట్టి పిలవగానే ఆ ఫంక్షన్లో ఉండే ఆ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. మామూలుగా అలా ఫంక్షన్ రాయడాన్ని నార్మల్ ఫంక్షన్ అంటారు. అలా కాకుండా ఒక ఫంక్షన్లో ఉండే స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనం కొన్ని విలువలు ఇవ్వాల్సి ఉంటుంది కొన్నిసార్లు. అలా విలువలు ఇచ్చే ఫంక్షన్స్ని పారామీటరైజ్డ్ అంటారు. ఇక డేటా స్ట్రక్చర్స్ అంటే ఏం లేదు, ఇంతకుముందే నేను చూపించున్నాను కదా మీకు, ఇంటీజర్, ఫ్లోట్ వీటికి సంబంధించి చూపించి ఉన్నాను. ఇలాంటి సిస్టంలో ఉన్న కొన్ని డేటా టైప్స్ని వాడుకొని మనకి నచ్చిన డేటా టైప్ని క్రియేట్ చేసుకోవడమే డేటా స్ట్రక్చర్ అనమాట. ఇందులో 2 రకాలు ఉన్నాయి, లీనియర్, నాన్ లీనియర్. లీనియర్ అంటే ఒకదాని వెంబటే ఒకటి, నాన్ లీనియర్ అంటే ఏంటంటే ఒక చోట కాకుండా, అంటే ఒక చోట అంటే అన్నీ ఒకే ప్లేస్లో ఉంటాయని కాదు, ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయని అర్థం అన్నమాట. ఈ రెండింటిని కూడా మనం డీటెయిల్గా ఈ బొమ్మలో చూడొచ్చు. సరే, ఎరే అంటే లీనియర్ డేటా స్ట్రక్చర్. మనం ఆల్రెడీ ఇంతకుముందే చూస్తున్నాం. లీనియర్ డేటా స్ట్రక్చర్ అంతా కూడా మెమరీ అంతా ఒకదాన్ని బట్టే ఒకటే ఉంటుంది. లింక్డ్ లిస్ట్ అంటే ఏలో బి యొక్క వాల్యూ ఉంటుంది, బి అంటే ఎక్కడుందో అనే అడ్రస్ ఉంటుంది, బిలో సి ఎక్కడుందనే అడ్రస్ ఉంటుంది. సో మనకి ఏ అనేది తెలిస్తే బికి సికి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇలా ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి కాబట్టి ఇది లింక్డ్ లిస్ట్ అని దీనికి పేరు వచ్చింది. ఇకపోతే ట్రీస్ అంటే నాన్ లీనియర్. ఇప్పుడు చూడండి, ఏ తర్వాత ఇక్కడ బిఏ ఉంది, ఇక్కడ ఎరేలో కూడా ఇది ఏబి అనుకోండి, ఏ తర్వాత బిఏ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఏ తర్వాత బీసీ 2 ఉన్నాయి, ఇదొక లొకేషన్ ఇదొక లొకేషన్ అనమాట. ఇలా విడివిడిగా వచ్చేటప్పటికి నాన్ లీనియర్. సరే, ఇకపోతే సింటాక్స్ అలాగే ఎర్రర్స్. మనం ఇప్పుడు దాకా ఏవైతే చెప్పుకున్నామో ప్రతిదానికి ఒక సింటాక్స్ ఉంటుంది. అంటే మనం వర్డ్స్ని ఇలాగే రాయాలి అని రూల్స్ ఉంటాయి, వాటిని సింటాక్స్ అంటారు. ఆ సింటాక్స్ కనుక ఆ రూల్స్ని మనం ఫాలో కాకపోతే అదే ఎర్రర్స్ అనమాట, ప్రాపర్ ఆర్డర్గా. ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్, ఇందాక స్విచ్ అనేది చూపించాను కదా మీకు ఎగ్జాంపుల్గా, అందులో ఉన్న వాల్యూస్ కాకుండా మనం ఎడిషనల్ వాల్యూ తీసుకున్నాం అనుకోండి, అది ఎర్రర్ అన్నమాట. అది సింటాక్స్ ఎర్రర్స్. అలాగే రన్ టైమ్ ఎర్రర్ అంటే ఏం లేదు, మనం రాసింది కూడా లాజిక్ తప్పు వస్తుంది. అంటే ఏ ప్లస్ బికి బదులు ప్లస్ కాకుండా అక్కడ మైనస్ పెట్టామనుకోండి, అది మన లాజిక్ తప్పు, కానీ కంప్యూటర్లో ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఎర్రర్ అన్నమాట. మరిన్ని వీడియోస్ కనుక కావాలి అనుకుంటే youtube.com/deepaktips అనే ఛానల్లో మీరు వెళ్ళి వెతకచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, లేకపోతే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ లాంటివి ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.